హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రూప్ డి లెవెల్ అండ్ ఎన్టీపీసీ లెవెల్లో ఎగ్జామ్కి సంబంధించినటువంటి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్స్ పైన చాప్టర్ వైజ్గా మనము బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి చాప్టర్ నుండి 40 నుంచి 50 మార్కులని మనము అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా ముఖ్యమైనటువంటివి. సో ఫ్రెండ్స్, ఇవి ఫాలో అయితే కనుక మీరు చాలా బాగా రివిజన్ చేసినట్టు అవుతారు ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. చూసాక మీకు ఐడియా వస్తుంది. సో తర్వాత మీరు మన వెబ్సైట్ నుండి PDF డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా బాగా రివిజన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దానికి సంబంధించిన లింక్ మన వెబ్సైట్ www.shinindiaarktutorial.comలో మీరు పొందవచ్చు. డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, అంతేకాకుండా మన ఛానల్ కమ్యూనిటీలో కూడా ప్రతిరోజు కూడా డైలీ లింక్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది పీడనము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, బూన్ సెన్ బర్నర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆప్షన్ బి, బెర్నౌలీ సూత్రము. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణ సాంద్రత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, తగ్గుతుంది. నెక్స్ట్ వన్, తుఫాను వచ్చే అవకాశం ఉన్నప్పుడు భారమితిలోని పాదరసమట్టం యొక్క స్థాయి లేదా స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి, అకస్మాత్తుగా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారే దాని యొక్క రీడింగ్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ వన్, వాతావరణ వార్తలు చదివేటప్పుడు అల్పపీడనము ఏర్పడిందని చదువుతుంటారు. అయితే అల్పపీడనము ఏర్పడినప్పుడు భారమితిలోని పాదరసమట్టము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 76 సెంటీమీటర్ల కంటే తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, వాతావరణ పీడనము విలువ నెమ్మదిగా తగ్గుతుంటే దీనిని సూచిస్తుంది? 48 ఆప్షన్ సి, తుఫాను రాకను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, మన శరీరం లోపల ఉండే పీడనము మరియు వాతావరణ పీడనాలు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, సమానంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, చాలా ఎత్తైన పర్వతాలు ఎక్కినప్పుడు ముక్కులో నుండి కొంతమందికి రక్తం కారడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, రక్త పీడనము వాతావరణ పీడనం కంటే అధికంగా ఉండడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నిత్య జీవితంలో సంభవించే మేఘాలు, మంచు, వర్షం వంటి వాటికి కారణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, గాలిలో ఉండే నీటి ఆవిరి. నెక్స్ట్ వన్, ఇంక్ పిల్లర్, గాలి పంపు మొదలగునవి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, పీడనాల అసమానత అనేటువంటి ఒక ధర్మం పైన పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వాతావరణ పీడనానికి ప్రమాణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ ఏంటి ఫ్రెండ్స్? బార్, టార్, అట్మాస్ఫియర్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ప్రతి ద్రవ పదార్థము తన ఉపరితలాన్ని ఏ విధంగా ఉంచుకోవడానికి ప్రయత్నము చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కనిష్టంగా అంటే తక్కువగా. నెక్స్ట్ వన్, వర్షపు చినుకులు గోళాకారంగా ఉండుటకు గల కారణమైనటువంటి ధర్మము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, తలతన్యత. నెక్స్ట్ వన్, నీటి యొక్క స్పర్శ కోణము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 0 డిగ్రీస్. నెక్స్ట్ వన్, పాదరసము చిన్న గోళాలుగా ఉండుట గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, తలతన్యత. నెక్స్ట్ వన్, కందెనలకు ఈ క్రింది ఏ ధర్మము అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, స్నిగ్ధత. నెక్స్ట్ వన్, మనము వాతావరణ పీడనాన్ని గుర్తించలేకపోవడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, శరీరం లోపల పీడనము వాతావరణ పీడనానికి సమానంగా ఉండడమే దీనికి కారణము. నెక్స్ట్ వన్,
ప్రతి ద్రవ పదార్థము చిన్న చిన్న గోళాలుగా ఉండడానికి ప్రయత్నించడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, తలతన్యత అనేటువంటి ధర్మము. నెక్స్ట్ వన్, భూమిలో ఉన్న నీరు చెట్టు కాండానికి ప్రయాణించడంలో ఇమిడి ఉన్నటువంటి ధర్మము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, కేశనాళీయత. నెక్స్ట్ వన్, తలతన్యత యొక్క ప్రమాణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ వన్, పెయింట్ వేసే బ్రష్ను ద్రవంలో ముంచి తీసినప్పుడు దాని కేశాలు దగ్గరవడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, తలతన్యత. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత పెరిగితే ద్రవ రూపంలో ఉన్న ప్లాటినం మరియు రాగి యొక్క తలతన్యత ఏ విధంగా మారుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పెరుగుతుంది. నెక్స్ట్ వన్, పారాషూట్ సహాయంతో క్రిందకు దిగుతున్న వ్యక్తి వేగము తగ్గడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, స్నిగ్ధత. నెక్స్ట్ వన్, వేడి నీటిలో ఉతికిన బట్టలు త్వరగా మురికిని కోల్పోతాయి. దీనికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, వేడి వలన తలతన్యత తగ్గడము. నెక్స్ట్ వన్, సబ్బు నీటి యొక్క తలతన్యత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, స్నిగ్ధతకు కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పాయిజ్. నెక్స్ట్ వన్, నీటి ఉపరితలాలపై కీటకాలు ఈదగలడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, తలతన్యత. నెక్స్ట్ వన్, స్పాంజ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, అపవర్తనము అనేటువంటి ఒక సూత్రం పైన ఈ యొక్క స్పాంజ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద్రవాలలో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ స్నిగ్ధత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, వాటర్ ప్రూఫింగ్ కారకాల స్పర్శ కోణము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, నదులలో నీటి ప్రవాహ వేగము తొలి దశలో అధికంగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. దీనికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, స్నిగ్ధత. నెక్స్ట్ వన్, ఘన పదార్థాలకు స్నిగ్ధత గుణము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉండదు. స్నిగ్ధత గుణము ఏ విధంగా ఉంటుంది? అసలు ఉండదు. నెక్స్ట్ వన్, ఒత్తులు ఉంటాయి కదా, సో ఆ స్టవ్ ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేశనాళీయత. నెక్స్ట్ వన్, కేశనాళీయతకు గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, 1 and 2, సంసంజన బలాలు. నెక్స్ట్, అసంసంజన బలాలు, ససంజన బలాలు రెండు కూడా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? 1, ససంజన బలాల కంటే అసంజన బలాలు ఎక్కువ. ససంజన బలాల కంటే కేశనాళీయత గొట్టంలో ద్రవము పైకి ఎగబాకుతుంది. సో ఇందులో సరైన అంశం ఏంటి మరి? ఆప్షన్ డి, ఏది కాదు. రెండు కూడా తప్పుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ససంజన బలాలు అధికంగా ఉండే ద్రవాల స్థితి శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, పాలు, టీ, కాఫీ వంటి వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉండుటకు గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, తలతన్యత. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రతను పెంచిన ద్రవ పదార్థాల యొక్క తలతన్యత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తగ్గుతుంది. నెక్స్ట్ వన్, కేశనాళిక గొట్టంలో నీటి యొక్క ఆకారము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, పుటాకారంలో ఉంటుంది. అంటే ఇట్లా ఉబ్బినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. కేశనాళిక అయితే ఈ యొక్క ఇలా ఉంటుంది, పైనకి నీరు ఇలా పైనకి ఉబ్బినట్లుగా ఉంటుంది. దాన్ని కేశనాళీయత అని అంటారు, పుటాకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, పెన్ను పాలిలో ఇంకు ప్రవహించడంలో ఇమిడి ఉన్న ధర్మము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, కేశనాళీయత. నెక్స్ట్ వన్, సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ప్రతి ద్రవ పదార్థం యొక్క తలతన్యత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శూన్యము. నెక్స్ట్ వన్,
పాదరసము గాజుల మధ్య స్పర్శ కోణము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 140 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ వన్, తల వెంట్రుకలకు నూనె రాసినప్పుడు నీటిలో తడిసినప్పుడు దగ్గరగా రావడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ తలతన్యత. నెక్స్ట్ వన్, ద్రవాలు మరియు వాయువుల యొక్క వివిధ కోణముల మధ్య ఉన్న ఘర్షణ బలాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి స్నిగ్ధత. నెక్స్ట్ వన్, నీటి మీద కిరోసిన్ చల్లితే తలతన్యత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తగ్గుతుంది. నెక్స్ట్ వన్, క్రొవ్వొత్తి మండటం అనేది ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి కేశనాళీయత. నెక్స్ట్ వన్, ప్రవాహి అణువుల మధ్య ససంజన బలాల పరిమాణము తగ్గితే స్నిగ్ధత ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ బి తగ్గుతుంది. నెక్స్ట్ వన్, వెట్టింగ్ కారకాలకు స్పర్శ కోణము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వాయువులలో ఉష్ణోగ్రత పెరిగితే స్నిగ్ధత ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ పెరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ముఖ్యమైన చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ప్రవాహీలు అనేటువంటి టాపిక్ పైన. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిచ్చదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులోంచి 2-3 మార్క్స్ కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఆర్ఆర్బి కావచ్చు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏ ఎగ్జామ్ అయినా కానివచ్చు, ఇందులోంచి 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, 1-2 సార్లు ఫస్ట్ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మీరు చూసిన తర్వాత సో పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు చాలా బాగా ఈజీగా అర్థమయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా ప్రతిరోజు మనం కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్ అట్ ద సేమ్ టైం గ్రాండ్ టెస్ట్ను కూడా ఎవరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకేనా? అలా అయితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.